ఏలూరు పార్లమెంటుకు నేను కొత్తే కావచ్చు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. సోమవారం మహేష్ ఏలూరు పార్లమెంట్ స్థాయి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పరిచయం వేదిక ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ యాదవ్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహేష్ తన విద్యాభ్యాసం అంతా కర్ణాటకలో జరిగిందన్నారు. అయినప్పటికీ ఏపీతో నాకు అనుబంధం ఉందన్నారు. ఏలూరు ఎంపీ స్థానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలకు కేటాయించి తనను ఏలూరు ఎంపీగా ప్రకటించారని చెప్పారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో పోలవరం కాలువ ప్రధాన సమస్యనున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా తన దృష్టిలో ఉందని తెలిపారు. ఏలూరులో త్రాగునీటి సమస్య ఉందని, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్నదని మహేష్ యాదవ్ అన్నారు. తనను కూడా స్థానికుడిగా ఆదరించి ఏలూరు ఎంపీగా గెలిపించాలని పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సమస్యలపైన ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేయాలని ఆశపడిన ఆశావాహులలో నెలకొన్న అసంతృప్తిని చక్కదిద్ది అందరినీ కలుపుకొని పార్టీని గెలిపించుకుంటానని మహేష్ యాదవ్ అన్నారు. అలాగే మన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరికీ నా వందనాలు. ఇవాళ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నియమించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ఇద్దరికి నా ధన్యవాదాలు. ఇవాళ మన కార్యకర్తలందరూ కూడా ఈ 5 ఏళ్ళ నుంచి ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, ఎన్నో కేసులు పెట్టారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం ఎంత అవసరం అంటే, మీ మీద ఉండే కేసులన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తక్షణమే అవన్నీ కూడా తీసే బాధ్యత టీడీపీ పార్టీ తీసుకుంటుంది. అలాగే మన పార్టీ 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మీరే చూశారు. రోడ్లు అయినా కానివ్వండి, అలాగే డ్రైనేజ్ విషయమైనా కానివ్వండి, క్యాపిటల్ అయినా కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి, అభివృద్ధి పాటలు నడిచేది మన రాష్ట్రం. ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందా లేదా మీరే చెప్పాలి. అభివృద్ధి పాటలు నడుస్తుందా? ఇవాళ మనకి టీడీపీ పార్టీ వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి అంటే ఏంటి? ఒకటి, మనకి ఇండస్ట్రీస్ రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, మహిళలకి రక్షణ ఉండాలి, రోడ్లు రావాలి, డ్రైనేజీలు రావాలి, మంచి తాగే నీళ్లు రావాలి. ఇవాళ చూస్తే ఏలూరులో తాగే నీళ్లు ఇబ్బంది ఉంది. అలాగే ఇవాళ ఎత్తిపోతల పథకం ఉంది, ఛత్రపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, పోలవరం ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా జరగాలంటే టీడీపీ పార్టీ రావాలి. టీడీపీ పార్టీ రావడం ఇప్పుడు ఎంతో అవసరం. ఈ రాక్షసుడిని తరిమి కొట్టి మన టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకునే బాధ్యత మనం అందరం తీసుకున్నాం. ఇవాళ అన్ని మీ తమ్ముళ్ళలాగానో, మీ అన్నలాగానో, మీ కొడుకులాగానో, మీ మనవాళ్ళలాగానో ఆశీర్వదించండి. నేను కూడా ఏలూరులో కష్టపడి మీ అందరికీ మంచి పేరు తెచ్చుకునే బాధ్యత నాది. మీ అందరినీ మీ గలమంతా పార్లమెంట్లో విడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. రేపు నుంచి పార్టీ ఆఫీస్లో 9 గంటల నుంచి ఎప్పుడైనా ప్రోగ్రామ్ లేకపోతే పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉంటాను. మీ అందరికి అందుబాటులో ఉంటాను. అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.